కొంతమంది చూడండి, ఒక్కసారి చేస్తారు, రెండోసారికి వచ్చేసరికి ఎందుకు చేయాలి? ఒక్కరోజు బాగుంటారు, ఒకరోజు స్థితి బాగానే ఉంటుంది, రెండో రోజుకి వచ్చేసరికి మళ్ళా మారిపోతూ ఉంటాం. అవునా కదా చెప్పండి? మన స్థితిగతులు ఏమైపోతూ ఉంటాయి? మారిపోతూ ఉంటాయి. ఒకసారి చేశాను కదా, రెండోసారి ఎందుకు? మనం చూసినప్పుడు అనుకుంటాం, అరే నిన్న బాగానే ఉంది కదా ఈ అమ్మాయి, నిన్న బాగానే మాట్లాడింది కదా, తగ్గింపుతో చాలా చక్కగా మాట్లాడింది కదా, ఏంటి ఈరోజు తేడాగా ఉంది, ఈరోజు ఏంటి అలా మాట్లాడేస్తుంది, ఏంటి అలా హెచ్చించుకుంటుంది అనుకుంటాము లేదా? మారిపోతూ ఉంటాం. లాభాలు ముఖం అంటే నిన్న మొన్న ఉన్నట్లేదట. నిన్న మొన్న బాగానే ఉంది పాపం యాకోబు పట్ల, ఈరోజు బాగాలేదంట, ముఖం మాడిపోయిందంట. అలాగే నిన్న మొన్న బాగానే ఉంటాం మనం, ఈరోజు ఏమైపోతూ ఉంటాం తెలుసా? ముఖం మాడిపోతూ ఉంటుంది. ఏదో ఆలోచన వస్తుంది, ఏమనంటే ఆమెకి ఎందుకు మాట్లాడాలి, ఆమెతో ఎందుకు మాట్లాడాలి, ఆమె ఎదుట ఎందుకు తగ్గించుకోవాలి, ఎందుకు ఆమెకు సాయం చేయాలి. కొంతమందికి రీజన్ ఉండదు, కానీ ఫేస్ రీడింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఫేస్ రీడింగ్స్, రీజన్ నో రీజన్. ఇప్పుడు నేనున్నాను, నన్ను చూసి ఏంది బాగానే కట్టుకుంటాను చీర పాస్టమ్మ, ఏముండదు అక్కడ, చిన్నదే మైండ్లోకి విత్తనం వచ్చేస్తుంది. అప్పుడు మనం ఏమనుకోవాలి, ఎందుకు దేవుడు ఆశ్రదించాడు, మన సంతోషం ఇచ్చాడు, కట్టుకుని అనుకోవచ్చుగా. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు వేరే వాళ్ళు ఉండొచ్చు, నేను ఇష్టంగా ఉండొచ్చు కొంతమందికి, వేరే వాళ్ళు పక్కన వాళ్ళు. ఫేస్ రీడింగ్స్ మారిపోకూడదు. అబ్రహాము నిన్న మొన్న ఎట్లున్నాడో ఈరోజు కూడా అట్లా మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడు, అబ్రహాము కూడా మార్పు లేనివాడు. ఇందాక సాగిలు పడ్డాడు, మరలా సాగిలు పడుతున్నాడు. వాళ్ళనేమీ తక్కువ చేయట్లేదు, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వారికి ఇస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఎంత తగ్గింపు కనబడతా ఉంది. ఈ రోజున నువ్వు కూడా స్నేహం చేయాలని ఆశపడుతున్నావు, కానీ తగ్గింపు లేదు, దీనత్వం లేదు, దీన మనసు లేదు. ఈ రోజున నువ్వు దేవునికి స్నేహితుడు, దేవుడు కూడా మనతో స్నేహం చేయాలని, దేవుడు మన స్థితిగతులన్నింటినీ మార్చివేయాలని, దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, మనల్ని దేవుడు